పెట్టండి. ఏం మైండ్‌లో పెట్టుకోకండి. ఓకేనా? నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. నా పేరు గీత అండి. నేను హయత్ నగర్‌లో ఉంటాను. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుందండి. 2 సంవత్సరాల నుంచి పార్ట్ టైమ్‌గా పార్ట్ టైమ్ అని ఎందుకంటున్నానంటే, నేను ఈ బిజినెస్‌కి పెట్టే టైం ఆఫ్టర్‌నూన్ 2 నుంచి ఈవినింగ్ 6-7 ఆ టైం వరకే ఉంటది. పాసిబుల్ అవుతది. ఎందుకంటే నాకు చిన్న పిల్లలున్నారనమాట. 2 ఇయర్స్ పిల్లలు. 2 ఇయర్స్, 4 ఇయర్స్ ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళని చూసుకుంటూ, నేను నా ఫ్యామిలీని చూసుకుంటూ, నాకున్న కొద్దిపాటి టైం నేను ఈ బిజినెస్‌కి టైమ్ స్పెండ్ చేయడం ద్వారా నేను ఇన్‌కమ్ అనేది గెయిన్ చేయగలిగిన. ఇంతకుముందు సార్ చెప్పిర్రు గదా! నా హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి వెస్టేజ్ నుంచి 87,000 చేంజ్ ఉంది. 87,000 ఇంత సింపుల్ లేడీ ఇంత ఇన్‌కమ్ గెయిన్ చేసింది అంటే ఇందులో ఏదో గొప్ప విషయం ఉంది గదా! ఖచ్చితంగా. అదేందో మీకు చెప్తాను. ఇన్వెస్ట్‌మెంట్ ఏది లేదు. ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా అంత ఇన్‌కమ్ గెయిన్ చేయొచ్చు. నాలాంటి సింపుల్ లేడీ గూడా. నాకు పెద్ద చదువు గూడా ఏం లేదు. జస్ట్ డిగ్రీ, బీఎడ్ చదువుకున్నాను నేనంతే. ఏం హైయర్ ఎడ్యుకేషన్ ఏం వెళ్ళలేదు. అంతటితో ఆపేసినామనమాట. ఆ నాలెడ్జ్ అంత చదువుకున్న అంత కొద్దిపాటి చదువున్నా నా ఓన్ మైండ్ నేను పెట్టకుండా సిస్టమ్‌ని ఫాలో అవుతూ ఈ బిజినెస్‌లో ఇందులో సక్సెస్ అయిన లీడర్స్‌ని ఇప్పుడు మీకు ఈ లింక్ ఎవరైతే ఇన్వైట్ చేసిర్రో వాళ్ళని ఫాలో అవుతూ ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మాత్రం 100% మీరు కూడా నాలాంటి మంచి చెక్ తీసుకుంటారు. నేనే కాదు నేనొక 1% జస్ట్ ఎల్‌కేజీ పాస్ అయిన అంతే ఇందులో. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇందులో చదవాల్సినవి, మనం పాస్ అవ్వాల్సినవి, తీసుకోవాల్సినవి. ఓకేనా ఫ్రెండ్స్? నేనింకా లేట్ చేయకుండా ఆహ్, సెషన్‌ని స్టార్ట్ చేస్తానండి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సార్ నాకు హోస్ట్ ఇస్తారా సార్? ఓకే సార్. సార్ దాసు సార్ నాకు స్క్రీన్ షేర్ రావట్లేదు సార్. దాసు సార్ యెస్ మేడం. మనకు కో హోస్ట్ ఉన్నారు మీరు ఆల్రెడీ. అది రావట్లేదు సార్. స్క్రీన్ షేర్ ఆప్షన్ రావట్లేదు. సార్ వచ్చింది. ఓకే సార్. థాంక్ యూ. ఓకే అండి. నేను లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నా. మీరు కూడా ఓపెన్ మైండ్‌తో వినండి ఫ్రెండ్స్. ఇదొక్క హాఫ్ అన్ అవర్. మీరు ఇక్కడ గనక ఖచ్చితంగా మీ టైం గనక ఇక్కడ పెట్టినట్లయితే, ఓపెన్ మైండ్‌తో విన్నట్లయితే మంచి లైఫ్ 100% లీడ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇది. పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి అందరికి. ఎందుకంటే ఇక్కడ మనం ఈ స్లైడ్ చూడగానే మనకు అర్థమైపోతది. కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్. ఎంపవర్‌మెంట్ అనేది రెడ్ మార్క్‌తో ఉంది చూడండి. ఎంపవర్‌మెంట్ అంటే వినియోగదారులని కూడా ఎంపవర్ చేసే గొప్ప ఆపర్చునిటీ ఇది. ఇదేంది కొత్తగా ఉంది అనుకుంటున్నారు గదా! కన్స్యూమర్స్ మనం నార్మల్‌గా ఇప్పటి వరకు ఉన్న లైఫ్‌లో కన్స్యూమర్స్ వినియోగదారులం. మనము ఏమైనా ఇప్పుడు మన నిత్యావసర వస్తువులు గానివ్వండి, ఏదైనా సరే బయట ఖర్చులు ఎలా ఉన్నాయంటే ఖర్చులుగానే ఎళ్ళిపోయినాయి తప్ప, దాని నుంచి మనం రూ. 1 కూడా గెయిన్ చేసింది లేదు. అంతేనా? అదే మనం పెట్టే ఖర్చులని మన ఇంట్లోకి పెట్టే ఖర్చులనే మన బిజినెస్‌కి ఇన్వెస్ట్‌మెంట్‌గా చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ అన్నమాట ఇది. అందుకనే దీనికి కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ అని ఇచ్చిర్రు. ఓకేనా ఫ్రెండ్స్? అది ఎలా? ఇప్పుడు నేను చెప్పబోయేది ఫస్ట్ మీకు ఇవి 2 క్లియర్ అవ్వాలండి. వై, వెస్టీజ్, హౌ. ఎందుకు? నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఎందుకు వినాలి? ఇప్పుడు ఈ మేడం చెప్పబోయే హాఫ్ అన్ అవర్ సెషన్ నేనెందుకు వినాలి? అది ఒక్కసారి మీరు క్లియర్ చేసుకోండి. ఎందుకు అంటే, ఇప్పటి వరకు మీరు జాబ్‌లో గానివ్వండి, మీ ట్రెడిషనల్ బిజినెస్‌లో గానివ్వండి, ఎక్కడైనా సరే మీరు ఇన్‌కమ్ సోర్స్ ఏదో ఒకటైతే ఉంది. కానీ ఆ ఇన్‌కమ్ సోర్స్‌లో మీ డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ అవుతున్నాయా? ఒకసారి ఆలోచించండి. మీరు ఇంతవరకు ఇన్‌కమ్ సోర్స్‌లో ఉన్నారు గదా! దాని నుంచి మీకేమైనా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయినయా? మీ పిల్లల డ్రీమ్స్ ఏమైనా ఫుల్‌ఫిల్ చేయగలిగిర్రా? ఒకవేళ చేసినా ఎంత ఇబ్బందులు పడుతూ చేసిర్రు ఒకసారి ఆలోచించండి. అది గదా! హౌ? ఓకే. ఇది బావుంది. మన ఈ బిజినెస్ త్రూగా డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు అంటున్నారు. ఓకే. ఎలా? హౌ అనేది ఇప్పుడు నేను చెప్తానన్నమాట. ఎలా అని జెప్పేసి. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి డ్రీమ్స్.
కలలు అనే లేని మనిషే ఉండడు. కాకపోతే ఓపెన్ అవ్వరు. మనం ఎవరినన్నా మీ కలలేంటి అని అడిగితే మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు ఫస్ట్. ఎందుకంటే చాలా ఉంటాయి కలలు. నువ్వేమన్నా నెరవేరుస్తావా అని అంటారు. అంతే గదా! మనం గూడా నేను కూడా గతంలో అన్నదాన్నే. కలలు ఎవరైనా నీ డ్రీమ్స్ ఏంటి అని ఎవరైనా అడిగినప్పుడు నేను అలా చెప్పిందాన్నే. కానీ ప్రతి ఒక్కరికి ఉంటది. సఫిషియెంట్ మనీ ఉండాలి. మంచి లగ్జరీ ఒక ప్యాలెస్ లాంటి ఇంట్లో మనము గడపాలి. ఇప్పుడు మూవీస్‌లలో చూస్తాం అంత పెద్ద పెద్ద ప్యాలెస్‌లలో వాళ్ళ వాళ్ళ ఇప్పుడు హీరోయిన్స్ వాళ్ళు ఎంజాయ్ చేసేది అదంతా మనం చూస్తాము. మనకు కూడా అనిపిస్తది. అబ్బా! ఏమన్నా లైఫా? మన లైఫ్ కూడా అలా ఉంటే ఎంత బావుంటది అనిపిస్తది. మన టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనిపిస్తది. లగ్జరీ కార్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇంతకుముందు బైక్స్ ఎలా ఉండేదో అందరి ఇళ్లల్లో కార్స్ అలా కామన్ అయిపోయినాయి. అదే కార్‌లలో లగ్జరీ కార్ ఒక రూ. 1,00,00,000, ఒక 2,00,00,000, 3,00,00,000 కారు అందులో మనం తిరిగితే ఎలా ఉంటది? ఉంటది. డ్రీమ్స్ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. కానీ అంత పెద్ద కలలు కనడానికి గూడా భయం. ఎందుకంటే తిరిగి జూస్తే మన ఇన్‌కమ్ తక్కువ. ఆ ఇన్‌కమ్‌కి తగ్గట్టుగా మన మనుగడ ఉంటది. అన్ని అడ్జస్ట్‌మెంట్ లైఫ్. కార్ అంటారా? లగ్జరీ కార్‌కి బదులు ఏదో నార్మల్ కార్ గూడా తీసుకోలేని వారు టూ వీలర్ పైన ఒక 4 మెంబర్స్, 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు గూడా టూ వీలర్ పైన వెళ్ళడానికి సర్కస్‌లు చేస్తూ వెళ్ళిన రోజులు గూడా ఉన్నాయి. మనం గూడా చేసినాం. మేము గూడా చేసినాం అట్లా. ఎందుకు అంటే మనకున్న ఇన్‌కమ్ సోర్స్ అంతే గాబట్టి మనం అడ్జస్ట్‌మెంట్ అవుతూ ఉంటాము. అట్లా కలలనేవి ఉంటాయన్నమాట. ఆ ఏజ్‌లో కూడా మనము ఆహ్, మంచి లైఫ్ లీడ్ చేయాలి. ఆ టైంలో గూడా ఎంజాయ్ చేయాలి అని జెప్పేసి అంటారు. కానీ అనుకుంటాము కలలుంటాయి. మనం రెస్ట్ ఆఫ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలి. హ్యాపీగా ఉండాలి అని. కానీ ఈ రోజుల్లో ఓల్డ్ ఏజ్‌లో గూడా కష్టపడే వాళ్ళు బయట లేరా? ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గూడా ఆఫ్టర్ రిటైర్‌మెంట్ ఏదైనా ఒక అవకాశం దొరికితే బావుండు అని బయట వెతికే వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాం మనం. ఎందుకు అంటే డబ్బు. అన్నిటికి కారణం డబ్బు. డబ్బు తక్కువుంది గాబట్టే అన్నీ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ వస్తున్నామనమాట. అదే పార్ట్ టైమ్‌గా మనం మంచి ఇన్‌కమ్ గెయిన్ చేసే ఆపర్చునిటీ ఏదైనా ఉందా? అది నేను చెప్తాను ముందు. ఇప్పుడు మనీ గదా! ప్రతి ఒక్కటి ముడిపడిందేంటి మనీ. ఆ మనీని గెయిన్ జేయాలంటే ఏదైనా ఒక పని జేయాలి. ఆ పని ఏంటంటే 3 రకాలుంటాయండి. ఒకటి జాబ్, 2 ప్రొఫెషనల్, 3 బిజినెస్. జాబ్ గవర్నమెంట్ గానివ్వండి, ప్రైవేట్ గానివ్వండి. ప్రొఫెషనల్ డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటర్, లాయర్స్ ఇలా ఉంటారు గదా! వీళ్ళు కూడా. మనం అనుకుంటాము ఇప్పుడు డాక్టర్ గానివ్వండి, చార్టర్డ్ అకౌంట్ సీఏ గానివ్వండి, లాయర్స్ గానివ్వండి, అబ్బా! వాళ్ళ లైఫ్ బిందాస్. లాయర్‌కేముంది ఒక కేసొచ్చిందంటే లక్షలు, లక్షలు మంచిగా కమాయిస్తారు అని అనుకుంటాం. కానీ వాళ్ళ ఫీల్డ్‌లో వాళ్ళకెన్ని కష్టాలున్నాయో, వాళ్ళెంత అనుభవిస్తున్నారో వాళ్ళకి తెలుసు. డాక్టర్స్‌కి తెలుసు, సీఏకి తెలుసు. వాళ్ళ ఫీల్డ్‌లో వాళ్ళు అనుభవించినాక తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ మనం నార్మల్ ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు గూడా గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు లైఫ్ బిందాస్ అని అనుకుంటాం. కానీ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళని అడగండి వాళ్ళ లైఫ్ ఎంత బిందాస్ ఉందో. చేసే వాళ్ళకి తెలుస్తదన్నమాట అవన్నీ. నెక్స్ట్ బిజినెస్. ఇప్పుడు మనం అనుకుంటాం బిజినెస్ అన్న మాట వినగానే నేను గూడా మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. బిజినెస్ అన్న మాట అంటేనే భయము. అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి లో క్లాస్ అయినా, మిడిల్ క్లాస్ ఎవరైనా బిజినెస్ అంటేనే అదొక రకమైన భయాన్ని పుట్టించే పదంలాగా అయిపోయింది మనలో. ఎందుకు అంటే ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే ఆ బిజినెస్ అనేది రన్ అవుతదక్కడ. కానీ ఇక్కడ ఈ 3 రకాలుగా మనం డబ్బు సంపాదించగలుగుతాం. మీరు ఏది బెటర్ అనుకుంటుర్రు? ఈ మూడిట్లలో జాబ్ బెటర్ అనుకుంటుర్రా? ఏదైనా ఒక ప్రొఫెషనల్ అనుకుంటున్నారా? ఏదైనా ఒక బిజినెస్ అనుకుంటున్నారా? ఈ మూడిట్లలో ఏది బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అది ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఈ స్లైడ్ చూసినట్లయితే రాబర్ట్ కియోసకి అనే ఫేమస్ ఆథర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ అన్నమాట ఈయన. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' అనే బుక్‌లో ఈయన రచించిండు. ఈ ఈ ఫార్ములా గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిండన్నమాట. ఏంటి ఈ ఫార్ములా ఏంటంటే ఈఎస్‌బిఐ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్, ఇన్వెస్టర్స్. ఎంప్లాయీ అంటే జాబ్ చేసేవాళ్ళు. సెల్ఫ్ ఎంప్లాయీ అంటే రోడ్డు ప్రక్కన షాప్స్ అవి ఉంటాయి గదా! షట్టర్స్ వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయీ అంటారు. బిజినెస్ అంటే ఇప్పుడు షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద షోరూమ్స్ అవి బిజినెస్ అంటారు. ఇన్వెస్టర్స్ అంటే షేర్ మార్కెట్స్ మనీ సంపాదిస్తారు గదా! అది ఇన్వెస్టర్స్ అన్నమాట. మనీ మనీ గెయిన్ చేయడం అన్నమాట అది. ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్‌లో యాక్టివ్ ఇన్‌కమ్ అంటున్నారు. రైట్ సైడ్ పాసివ్ ఇన్‌కమ్ అంటున్నారు.
ఈఎస్ యాక్టివ్ ఇన్కమ్. ఎందుకు అంటే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ వాళ్ళు ఉంటేనే అక్కడ వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతది. అందుకనే యాక్టివ్ ఇన్కమ్ జోన్ అంటారు. బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్ వీళ్ళు ఇక్కడ ఆ బిజినెస్ పెట్టిన పర్సన్ లేకున్నా కూడా ఆయన షాపింగ్ మాల్ నడుస్తూనే ఉంది. అన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసిండు కాబట్టి ఒక బ్రాంచ్ కాకుండా ఇంకో బ్రాంచ్ లో ఓపెన్ అయితేనే రన్ అవుతూనే ఉంటది కాబట్టి వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ బిజినెస్ రన్ అవుతది. వాళ్ళ కోసం మనీ జనరేట్ అవుతది. డబ్బు వాళ్ళ కోసం పనిచేస్తది కానీ వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు. అది పాసివ్ ఇన్కమ్ జోన్ లో ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే పైన పాపులేషన్ 95% పీపుల్ యాక్టివ్ జోన్ లో ఉన్నారు. యాక్టివ్ ఇన్కమ్ జోన్ లో ఉన్నారు. 95% పీపుల్. వెల్త్ ఎంత ఉంది? మనీ వచ్చేది జస్ట్ 5% మాత్రమే యాక్టివ్ ఇన్కమ్ లో ఉంది. అంటే ఇప్పుడు ఎవరు రిచ్ అవుతున్నారండి? జాబ్ చేసే వాళ్ళు రిచ్ అవుతుర్రా? బిజినెస్ చేసే వాళ్ళు రిచ్ అవుతుర్రా? చిన్న కామన్ సెన్స్ అది. ఇది చాలా సింపుల్ అండి ఇది. జాబ్ చేసే వాళ్ళు రిచ్ అవుతుర్రా? బిజినెస్ చేసే వాళ్ళు రిచ్ అవుతుర్రా? ఇక్కడ చూసినట్లయితే పాపులేషన్ పాసివ్ ఇన్కమ్ జోన్ లో 5% ఉంది. వెల్త్ అనేది 95% ఉంది. అంటే డబ్బు తక్కువున్న దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. డబ్బు ఎక్కువున్న దగ్గర తక్కువ మంది ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. మన దగ్గర ఆ బిజినెస్‌లు, ఆ షేర్ మార్కెట్ అవన్నీ పెట్టాలంటే డబ్బుండాలి. ఆ డబ్బు లేదు కాబట్టి మనము యాక్టివ్ జోన్‌లోనే ఉండడానికి ఇష్టపడతామనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది పాసివ్ ఇన్కమ్ జోన్‌లో ఉంటది. పాసివ్ ఇన్కమ్ లోకి మీరు కన్వర్ట్ అవ్వడానికి ఇప్పుడు ప్రెజెంట్ మీరు యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నారు కదా! పాసివ్ ఇన్కమ్ జోన్ లోకి మారడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా? ఒక్కసారి ఆలోచించండి. పాసివ్ ఇన్కమ్ అంటే మనం లేకున్నా మన కోసం డబ్బు క్రియేట్ అవుతుంది అంటే బావుంటుంది గదా! అది మీరు ఒకసారి డిసైడ్ అవ్వండి. లెఫ్ట్ నుంచి రైట్ ఎళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా చేంజ్ అవ్వడానికి? అది ఎలా? ఇప్పుడు బిజినెస్ అంటే ఎలా ఉండాలంటే ఆహ్, బేస్‌మెంట్ బేస్ ఏంటంటే ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ ఎలాంటి ప్రొడక్ట్స్ అంటే ఓన్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ మీదనే ఉన్న బిజినెస్‌లు ఓన్లీ ఎంగేజ్ పీపుల్ దగ్గర మాత్రమే ఆ బిజినెస్‌లు రన్ అవుతాయి. అంతేనా గదా! అంటే ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళ దగ్గర మాత్రమే ఆ బిజినెస్ రన్ అవుతది. అదే ఓన్లీ హెల్త్ సప్లిమెంట్సే ఉన్నాయనుకోండి. హెల్త్ ప్రొడక్ట్సే మెడిసినే అనుకోండి. ఏమైనా జబ్బులున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఆ బిజినెస్ అనేది రన్ అవుతది. కానీ మన దగ్గర ఏంటంటే అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. నిత్యావసర వస్తువులు. నిత్యం మనం వాడుకునే వస్తువులు అన్నీ ఉంటాయి. పేస్ట్, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, బ్యూటీ ప్రొడక్ట్స్, హెల్త్ సప్లిమెంట్స్, వ్యవసాయానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ గిన్నెలు తోమేవి, బట్టలు పిండడానికి అన్నీ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి ప్రొడక్ట్స్ ఉంటాయి. నిత్యావసర వస్తువులు. అంటే నిత్యం మనం వాడే వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి నిత్యావసర వస్తువులు అంటాము. అలాంటి ప్రొడక్ట్స్‌తో బిజినెస్ చేస్తే ఒకసారి ఆలోచించండి. ఇలాంటి నిత్యావసర వస్తువులతో బిజినెస్ చేస్తే ఎలాంటి లాక్‌డౌన్ ఒచ్చినా, ఎలాంటి కరోనా ఒచ్చినా, ఎలాంటి సునామీలొచ్చినా ఈ బిజినెస్ అనేది ఆగదు. అంతేనా గదా! ఎందుకంటే లాస్ట్ లాక్‌డౌన్ 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాం గదా! పోలీసులతో దెబ్బలు తినుకుంటా అయినా సరే, కిరాణా షాప్‌కెళ్ళి కిరాణా సామాను తెచ్చుకున్న మనుషులున్నారు బయట. ఎన్నో న్యూస్ ఛానెల్‌లో జూసినాం మనం. ఎందుకంటే అవి కంపల్సరీ వాడాల్సినవి. అవి కావాల్సినవి గాబట్టే అంత లాక్‌డౌన్‌లో గూడా ఒక గంట, 2 గంటలు రిలీజ్ చేసి ఆ సామాను తెచ్చుకోమని జెప్పేసి గవర్నమెంట్ గూడా టైం ఇచ్చిందన్నమాట. అలాంటి ప్రొడక్ట్స్‌తో మనం బిజినెస్ చేస్తున్నాము. ఓకే. ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్. ఇదొకసారి చూడండి. మనం రెగ్యులర్‌గా కొంటున్నాం గదా! కిరాణా షాప్‌లో, షాపింగ్ మాల్‌లో ఎక్కడో చోట కొంటున్నాం. ఇక్కడ కొనే బదులు అక్కడే కొంటే అయిపోద్ది గదా! ఇదేందో కొత్త సిస్టమ్. ఎందుకు వచ్చిన గోల, అదే కిరాణా షాప్‌లో పోయి కొనుక్కుంటే అయిపోద్ది అని అనుకుంటాం. కానీ మనం అక్కడ ఎంత డబ్బు నష్టపోతున్నామో ఒకసారి ఇక్కడ చూడండి. రైట్ సైడ్‌లో చూడండి ఫ్యాక్టరీ, లెఫ్ట్ సైడ్‌లో కస్టమర్. ఫ్యాక్టరీలో రూ. 40కు తయారైన ప్రొడక్ట్ కస్టమర్ దగ్గరకొచ్చేసరికి ఎంఆర్‌పి రూ. 100. అంటే రూ. 100 ఎంఆర్‌పి రేట్‌కే కస్టమర్ తీసుకుంటున్నారు. అది తయారైంది తక్కువైనా సరే. అది బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ మాత్రమే రూ. 40 తయారైతదండి. నాసి రకం ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి మార్కెట్‌లో. 5, 10, 15 తయారైన ప్రొడక్ట్‌లను గూడా మనం రూ. 100 కొన్న ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి బయట. ఇక్కడ చూసినట్లయితే ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ కస్టమర్‌కి రావు గదా! ప్రొడక్ట్స్ ఎండ్ ఆఫ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, హోల్‌సేలర్, రిటైలర్ ఇలా మిడిల్ ఛానెల్ అంతా ఉంటుంది. మార్కెట్‌లో ఏదైనా కొత్త ప్రొడక్ట్ వచ్చింది అంటే అది జనాలలోకి ఎలా తెలుస్తదండి? ఏదైనా కొత్త ప్రొడక్ట్ లాంచ్ అయింది. అది జనాల్లోకి ఎలా తెలుస్తది అంటే అడ్వర్‌టైజ్‌మెంట్. ఆ అడ్వర్‌టైజ్‌మెంట్ ఛానెల్ వాళ్ళు ఎవరన్నా బీద వాళ్ళు, డబ్బు లేనోళ్ళు, పేదోళ్ళు ఉంటారా అక్కడ? లేదు. ఎవరుంటారక్కడ అంటే సెలబ్రిటీస్.
పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు ఏంటంటే కొన్ని కోట్లల్లో లక్షల్లో ఇన్కమ్ గెయిన్ చేసే పర్సన్స్ వాళ్ళ బిజీ లైఫ్ లో కొంత టైం ని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కి టైం పార్ట్ టైం గా ఈ బిజినెస్ కి ఈ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కి స్పెండ్ చేసి కోట్లల్లో ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు. కోట్లల్లో అని ఎందుకు అంటున్నానంటే ఏ ఎవరైనా ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు కదా, హీరోస్ కానివ్వండి, హీరోయిన్లు కానివ్వండి, వాళ్ళు మూవీస్లలో సంపాదించే డబ్బుల కన్నా ఈ ఈ ట్రెడిషనల్ మార్కెట్ లో 10% ఎక్కువ డబ్బు ఇక్కడ గెయిన్ చేస్తారంట. అది ఎలా అంటే చూడండి, మన ఇక్కడే ఉంది కదా, 40 రూపాయల ప్రోడక్ట్ 100 రూపాయలకు కొన్నాము, 60 రూపాయలు వీళ్ళంతా పోయింది మనకంత, అంటే 600 రూపాయలు వీళ్ళంతా. ఈ 600 రూపాయల్లో వీళ్ళందరూ 10% తీసుకుంటే సెలబ్రిటీస్ 20% తీసుకుంటున్నారు. జస్ట్ వాళ్ళు చేసే హాఫ్ మినిట్ అడ్వర్టైజ్మెంట్ కి 20% ఇన్కమ్ అనేది వాళ్ళు గెయిన్ చేస్తున్నారు. 100 రూపాయల్లో 40 రూపాయలు అంటే 60 రూపాయలు మనం నష్టపోతున్నాం. 100లో 60 రూపాయలు, 1000లో 600 రూపాయలు, 10,000లో 6,000 రూపాయలు. ఇలా సున్నాలు పెరుగుతూ ఉంటే ఒకసారి చూడండి మనం ఎంత నష్టపోతున్నాం అని. ట్రెడిషనల్ బిజినెస్ లో ఇంత నష్టపోతున్నాం. ఇది తప్పు కాదు. అంటే మనకు అంతకు ముందు నుంచి వస్తున్న ఆచారమే. కానీ మనకు ఏంటంటే బయట సమాజం మారుతుంది గదా! అప్‌డేట్ అవుతుంది. ఈ ట్రెడిషనల్ బిజినెస్ లో గూడా అప్‌డేట్ అవుతూ వచ్చింది గాబట్టే మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది 21st సెంచరీ బిజినెస్ అంటారు. ఎందుకంటే ఇది గూడా ఈ ట్రెడిషనల్ బిజినెస్ లో కూడా మనది ఇది అప్‌డేట్ అయిందన్నమాట. అంటే ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ కస్టమర్‌కి వస్తుంది ప్రొడక్ట్. ఆ 60% ప్రాఫిట్ కస్టమర్ తీసుకుంటుర్రు. బావుంది గదా! 60% మనం నష్టపోవట్లే. 60% కూడా మనకే వస్తుంది. అంటే ఇంట్లో పెట్టుకునే ఖర్చులు ప్రొడక్ట్స్ తక్కువ రేట్‌లో వస్తున్నాయి. మళ్ళీ మనం ఇన్కమ్ గూడా గెయిన్ చేస్తున్నాం ఇక్కడ. సూపర్ ఉంది గదా! అది అన్నమాట డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది. మార్కెట్ షాప్‌కి, వెస్టేజ్‌కి డిఫరెన్స్ చూడండి ఇక్కడ ఒకసారి. ఇన్ని సంవత్సరాలుగా కొంటున్నాము మేము మార్కెట్ షాప్‌లో. ఈ సడెన్‌గా వెస్టీజ్ అంటే అమ్మా! మనసు ఒప్పట్లేదు. అదే సంతూర్ సోపు, అదే లక్స్ సోపు అయ్యే వాడుతున్నాము. ఇప్పుడు సడెన్‌గా అష్యూర్ అంటే మనసు ఒప్పట్లే అనుకుంటాం. ఒకసారి ఇది చూడండి, రేపే మీరు ప్రొడక్ట్స్ అన్ని చేంజ్ చేస్తారు. 100% డామ్ ష్యూర్ ఇది. ఎందుకు అంటే మార్కెట్ షాప్‌లో చూడండి, నో డిస్కౌంట్. డిస్కౌంట్ అనేది ఉండదు. వెస్టేజ్‌లో 10-20% డిస్కౌంట్ ఉంటది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ మీరు లాగిన్ అయిన డే 1 నుంచి రెస్ట్ ఆఫ్ లైఫ్ వరకు 10-20% డిస్కౌంట్ ప్రతి ప్రొడక్ట్ పైన వస్తది. క్యాష్ బ్యాక్ అనేది ఉండదు మార్కెట్ షాప్‌లో. వెస్టేజ్‌లో 5-11% క్యాష్ బ్యాక్ ఉంటది. ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి ఉండవు మార్కెట్ షాప్‌లో. 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి. మీరు 3000 రూపాయలు బిల్లింగ్ చేస్తే 300 రూపాయల ప్రొడక్ట్ మీకు ఇమ్మీడియేట్‌గా ఫ్రీ ఇస్తుంది కంపెనీ. స్పెషల్ బెనిఫిట్ ఆఫర్స్ ఎలాంటి ఆఫర్స్ ఉండవు. కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఉంటుంది. వెస్టేజ్‌లో ఏంటంటే నాకు బాగా టచ్ అయినది. అసలు ఎందుకంటే ఒక హోమ్ మేకర్‌గా ఎక్కడైనా సరే ఒక శారీ ఒక 10% డిస్కౌంట్‌లో ఉంది. 2000 రూపాయల శారీ జస్ట్ ఒక 200 ఒక 100 రూపాయలో ఎంతో తగ్గుతుంది అంటే మనం చాలా క్యూరియాసిటీ చూపిస్తాం. అదే నాకు ఈ ఆఫర్ చాలా నచ్చిందన్నమాట. ఏంటంటే ఒక 4 నెలలు మనము 3000 పైన బిల్లింగ్ వెస్టేజ్‌లో షాపింగ్ చేయడం ద్వారా ఐదో నెల 2500 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ. అదే 4 నెలలు 2000 రూపాయల ప్రొడక్ట్ మనం కంటిన్యూగా ఈ నెల 2000, వచ్చే నెల 2000 అట్లా 4 నెలలు కంటిన్యూగా మనం బిల్లింగ్ చేయడం ద్వారా 1250 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ. చాలా బావుంది గదా! ఇలాంటి ఆఫర్ మనం ఎక్కడైనా చూసినామా? ఎలాంటి బిగ్ బజార్‌లో గానివ్వండి, ఏ డీమార్ట్‌లో గానివ్వండి, పేర్లు తీసుకోవద్దు. అలాంటి షాపింగ్ మాల్‌లో గానివ్వండి మనం చూసినామా? ఇలాంటి కన్సిస్టెన్సీ ఆఫర్‌లు. డిస్కౌంట్స్ ఉంటాయి. మీకు డిస్కౌంట్ కూపన్స్ ఉంటాయి అంటారు. ఆ డిస్కౌంట్ కూపన్‌లను గూడా మనం కొనుక్కోవాలి. ఒక 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటది. ఈ కూపన్ వర్త్ మీరు ఈ 6 మంత్స్‌లో దీంట్లోనే బిల్లింగ్ జేసుకోవాలి అని జెప్పి 1200, 1300 మన దగ్గర పర్చేస్ జేసి, అంటే వాళ్ళిచ్చే డిస్కౌంట్ మొత్తం మన దగ్గర ఒకేసారి పే చేసుకొని నెలకొంత మన అమౌంట్ రిలీజ్ జేస్తారు. ఎవ్రీ మంత్ మనం అక్కడే షాపింగ్ జేస్తాం. అది మార్కెట్‌లో ఉన్న అదనమాట. ఇక్కడ చూడండి మార్కెట్ షాప్ నో గ్యారంటీ, ఏ ప్రొడక్ట్ అనేది గ్యారంటీ ఉండదు. వెస్టేజ్‌లో 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. నేనిది ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఈ మాట ఏ కంపెనీ చెప్పదు. 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మా బాబున్నాడు. మా బాబుని సంతూర్ సోప్ తెమ్మని చెప్పేసి వాడికి డబ్బులిచ్చి పంపించిన షాప్‌కి. వాడు లక్స్ సోప్ అని వచ్చి అన్నరాక లక్స్ సోప్ పట్టుకొనొచ్చిండు. వాడు ర్యాపర్ ఓపెన్ చేసుకుంటూ వచ్చిండు. పిల్లలకి క్యూరియాసిటీ ఎక్కువ గదా! ఏముంది అందులో ఏముందని. ఓపెన్ చేసుకుంటూ వచ్చిండు. అది ఇంటికొచ్చేసరికి లక్స్ ఉంది. నేను సంతూర్ తెమ్మన్నా ఇదేం తెచ్చినవురా అని చెప్పి మళ్ళీ నేను వెళ్లి రిటర్న్ చేస్తే షాప్ వాళ్ళు తీసుకుంటారా? అది మనం వాడలే.
వచ్చి 5 నిమిషాలు కూడా కాలే మళ్ళీ పోయి రిటర్న్ చేస్తే తీసుకుంటారా? లేదు కదా. అదే మీరు వెస్టీజ్ లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే 30 రోజులలో మీ బిల్ అయిన 30 రోజులలో 30% వాడిన ప్రోడక్ట్ కూడా మీకు నచ్చకపోతే కంపెనీ రిటర్న్ తీసుకుంటది. టాక్స్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మీ అకౌంట్ లో వేస్తది. బాగుంది కదా. ఈ పాయింట్ ఎవరైనా హైలైట్ చేసిరా? ఏ కంపెనీ వాళ్ళైనా చెప్పిరా? ప్రోడక్ట్ లో దమ్ముంది కాబట్టే కంపెనీ ఈ పాయింట్ ని హైలైట్ చేసింది. అది ఫ్రెండ్స్, ప్రొడక్ట్స్ కూడా 100% న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మార్కెట్ షాప్ లో 0% బెనిఫిట్. ఇవన్నీ చూసుకుంటే 0% బెనిఫిట్ ఉంటుంది. వెస్టీజ్ లో చూసుకున్నట్లయితే టోటల్ గా 45% బెనిఫిట్. ప్రతి బిల్ పైన మనం బ్యాక్ తీసుకోవచ్చు. 45% బెనిఫిట్. చాలా బాగుంది కదా. 45% మనం పెట్టిన ఎక్స్పెన్సివ్ లోనే 45% మనం తీసుకోవచ్చు అంటే ఎంత బాగుంది. ఖచ్చితంగా షాప్ చేంజ్ చేసుకోవచ్చు 100%. ఓకే. ఈ రోజుల్లో చూడండి పెద్ద పెద్ద బిజినెస్ ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి అంటే, ఇక్కడ చూసిరు కదా యాప్లు. ఓలా, ఊబర్, గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఈ యాప్లు లేని మొబైల్ ఎక్కడన్నా ఉందా? ఏ స్మార్ట్ ఫోన్ లోనైనా ఈ యాప్లు ఏదైనా ఒక యాప్ అన్నా సరే లేని మొబైల్ ఏదైనా ఉందా? ఎందుకు ఇంత అడ్వర్టైజ్మెంట్ అయింది అంటే ఆ యాప్లు ఏమన్నా వాళ్ళు ఏమన్నా పర్చేస్ చేసి అమ్మడం గానీ అట్లా ఏమన్నా చేసిరా? లేదు కదా. అది ఎలా అంత పెద్ద బిజినెస్ అయింది అంటే మన వల్లనే. ఇండైరెక్ట్ గా మన వల్లనే. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఓలా ఉంది కదా. ఓలా, ఊబర్ వీటిలో ఏంటంటే మనం ఒక రైడ్ బుక్ చేసుకున్నాము. ఆ రైడ్ లో మనం ఒక రైడ్ కంప్లీట్ అవ్వగానే మనకు ఓలా నుంచి మెసేజ్ వస్తది. థాంక్స్ ఫర్ యువర్ రైడింగ్ అండ్ నెక్స్ట్ ఈ యాప్ ని మీరు మీ ఫ్రెండ్స్ కి గనక రిఫర్ చేస్తే మీకు 20% డిస్కౌంట్, 50% డిస్కౌంట్, నెక్స్ట్ రైడ్ ఫ్రీ వస్తుంది అని ఇట్లా చిన్న చిన్న ఎర ఎర అనేది వేస్తారన్నమాట. అంటే మనం ఏంటంటే అది బాగుంది కదా. వన్ టైం ప్రాఫిట్. ఇప్పుడు నెక్స్ట్ రైడ్ ఫ్రీ అంటే ఎవరికి రాదండి హ్యాపీ. నేను కూడా చేసిన. నా వాట్సాప్ లో ఉన్న కాంటాక్ట్స్ అందరికి ఒకప్పుడు ఓలా యాప్, ఊబర్ యాప్ లింక్స్ నా యాప్ లో నుంచి రిఫర్ కోడ్ వస్తది. ఆ రిఫర్ కోడ్ సెండ్ చేసిన. వాళ్ళ బిజినెస్ నేను కూడా చేసిన అప్పట్లో. అయితే అలా చేసినామన్నమాట. అలా మనం సెండ్ చేయడం ద్వారా వాళ్ళ ఈ యాప్‌లు అందరూ డౌన్‌లోడ్ చేసుకొని చేయడం ద్వారా వన్ టైమ్ ప్రాఫిట్ మనకొచ్చింది. ఆ వన్ టైమ్ ప్రాఫిట్ కోసం మనం ఈ యాప్‌ని ఎంతమందికి అడ్వర్టైజ్‌మెంట్ చేసినాం. ఇదే రిఫర్ అనేది మీరు వెస్టీజ్ ప్రొడక్ట్స్ చేయండి. మీ 3 తరాలు 3 తరాలు మీ ఒక్క లైఫే కాదు 3 తరాలు ఎంజాయ్ చేయొచ్చు. రెస్ట్ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంత గొప్ప ఆపర్చునిటీ అన్నమాట ఇది. ఇలా రిఫరెన్స్ మీదనే నడుస్తుంది బిజినెస్. మన బిజినెస్ కూడా అలా చేసుకోవచ్చు అన్నమాట రిఫర్ మీద. ఇన్‌కమ్ పొటెన్షియల్ చూసినట్లయితే డైలీ ఇన్వెస్ట్‌మెంట్ 2-3 అవర్స్, 6-2 ఇయర్స్. 2-6 నెలలు, 2-3 గంటలు, 6-2 సంవత్సరాలు గనక మీరు ఈ బిజినెస్ కి టైం స్పెండ్ చేయగలిగితే, ఇక్కడ చూడండి 2-3 గంటలే అంటున్నాం. మీరు రోజంతా చేయండి. ఓ 10 గంటలు చేయండి. సండే కూడా మీకు రెస్ట్ లేదు. హోంవర్క్ ఇస్తా అని ఎవ్వరు అనట్లే ఇక్కడ. జస్ట్ 2-3 గంటలు మీకు ఫ్రీ ఉన్న టైంలోనే ఈ బిజినెస్ కి పెట్టండి. 6-2 సంవత్సరాలు. ఇన్‌కమ్ వచ్చి 50-2 లక్షల ఇన్‌కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇది 100% డామ్ ష్యూర్ అండి. 50-2 లక్షల ఇన్‌కమ్ తీసుకోవచ్చు. తీసుకునే లీడర్స్ ఉన్నారు. వాళ్ళ వాళ్ళ వర్క్ స్పీడ్‌ని బట్టి అసలు 2 ఇయర్స్ కూడా లేదండి. 1 ఇయర్, 1 ½ ఇయర్, 5 మంత్స్, 6 మంత్స్ లో కూడా మన ఇన్‌కమ్స్ క్రౌన్స్ అయ్యి కార్లు తీసుకున్న లీడర్స్ కూడా ఉన్నారు దీంట్లో. అంతా మన వర్క్ స్పీడ్‌ని బట్టి. ఇక్కడ చూసినట్లయితే ఒక 10 మందికి గనక మనం ఈ ప్రొడక్ట్స్ సారీ 10 మందికి గనక మనం ఈ ప్రొడక్ట్స్ రిఫర్ చేసినట్లయితే రూ. 3,000 వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళు కొనుక్కుంటే 30,000 టర్నోవర్ అవుతుంది. రూ. 3,000 ప్రాఫిట్ అనేది మనకి ఇన్‌కమ్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేసినామండి రూ. 3,000 ఇన్‌కమ్ తీసుకోవడానికి? 3,000 ఏమన్నా చిన్న అమౌంటా? ఒక 2 వీలర్ ఉన్న వాళ్ళకి 1 మంత్ పెట్రోల్ ఈజీగా అయిపోతది. అంతే కదా. రూ. 3,000 మనం ఏం చేసినాం? మన జాబ్ తో పాటు, మన బిజినెస్ తో పాటు పార్ట్ టైమ్ గా చెప్పినాం. జస్ట్ 10 మెంబర్స్ కి చెప్పినాం. వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళే కొనుక్కున్నారు. 30,000 టర్నోవర్ అయింది కాబట్టి 3,000 ఇన్‌కమ్ అనేది వచ్చింది. ఒక్క నిమిషం. అదే 10 మెంబర్స్ ఇంకొక 10 మెంబర్స్‌ని ప్రమోట్ చేస్తే 100 మంది పీపుల్ అవుతారు. ఆ 100 మంది 3,000 వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళు కొనుక్కున్నా కూడా 3 లక్షల టర్నోవర్ మన ద్వారా కంపెనీకి అయింది కాబట్టి రూ. 30,000 అకౌంట్ లో వేస్తుంది.
సార్ ఒక్కసారి చూడండి 30,000 రూపాయల అమౌంట్ అంటే నేను ఫస్ట్ నవ్విన. నాకు 30,000 అవసరం లేదు. యాస్ ఎ హోమ్ మేకర్‌గా 30,000 అంటే వద్దులేండి అంత పెద్ద పెద్ద మాటలు చెప్పినా కూడా మనం వినం ఫస్ట్. 30,000 అవసరం లేదు సార్. నాకు 10,000 వస్తే చాలు అని అనుకున్నా. 10,000 ఎందుకు అంటే నా ఇంట్లో నేనుండు, నా పిల్లల్ని చూసుకుంటూ, నా ఫ్యామిలీని చూసుకుంటూ 10,000 ఇన్‌కమ్ గెయిన్ చేసినంటే హ్యాపీనే గదా! 10,000 వస్తే చాలు అని అనుకున్నా. నా లైఫ్‌లో ఇప్పుడు 87,000 ఉంది. ఎంత బావుందండి. 30,000 ఒక పార్ట్ టైమ్‌గా మనం 30,000 అదే బయట ఫుల్ టైమ్ చేసి 30,000 ఇన్‌కమ్ గెయిన్ చేసిన వాళ్ళని అడగండి. వాళ్ళు ఎంత టైమ్ స్పెండ్ చేస్తుర్రు, ఎంత స్ట్రెస్ అవుతుర్రు, వాళ్ళ టైమ్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత టైమ్ ఇవ్వగలుగుతున్నారు ఒకసారి అడగండి బయట. ఇది పార్ట్ టైమ్‌గా మనం ఇన్‌కమ్ గెయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే నెట్‌వర్క్ బిజినెస్, మనుషుల బిజినెస్ ఇది. మనము మన టీమ్‌లో ఎంత నెట్‌వర్క్ ఉంటే అంత ఇన్‌కమ్ అనేది మనం ఇక్కడ పెరుగుతూనే ఉంటది తప్ప తగ్గే ప్రసక్తే ఉండదు. నెట్‌వర్క్ బిజినెస్ ఇది. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఎన్నేళ్లయితుందో మీ లైఫ్‌లో జాబ్ వచ్చి మీరు బిజినెస్ చేయబట్టి ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూడండి. మీ 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 వెనక తిరిగి చూస్తే ఏమన్నా కనిపిస్తుందా మీకు? సేవింగ్స్ గానివ్వండి, ఏమైనా కనిపిస్తుందా ఒక్కసారి? సేవ్ చేసిన వాళ్ళుండొచ్చు. బట్ ఈ ఇన్‌కమ్ గురించి నేను చెప్తున్నాను. 30,000 పర్ మంత్ తీసుకునే వాళ్ళు. వెనక్కి తిరిగి చూస్తే ఏమన్నా సేవింగ్స్ ఉందా? అదే ఈ బిజినెస్‌లో చూడండి. మీరొక 2 సంవత్సరాలు ఉండగలిగితే, మీతో పాటు స్టార్ట్ చేసినప్పుడు మీ ఒక్కరే ఉంటారు. 2 ఇయర్స్ తర్వాత మీతోటి ఒక పెద్ద సామ్రాజ్యమే ఉంటది. 2 ఇయర్స్ తర్వాత. అది నెట్‌వర్క్ బిజినెస్ పవర్ అన్నమాట. ఇలా మనకు నెట్‌వర్క్ పెరుగుతా ఉంటే మనకి ఇన్‌కమ్ అనేది పెరుగుతుంది. అదే 100 పీపుల్ 10 మెంబర్స్‌కి ప్రమోట్ చేస్తే ఒక 1000 పీపుల్ అవుతారు. 1000 పీపుల్ వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళు 3,000 స్టాక్ తీసుకుంటే, వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళే కొనుక్కుంటారు. మనమేమి ఇప్పియం ఇక్కడ. ఒక్క రూపాయి కూడా పెట్టేది ఉండదు. 30 లాక్స్ టర్నోవర్ మన ద్వారా కంపెనీకి అయింది కాబట్టి 3,00,000 ఇన్‌కమ్ అనేది మనకొస్తుంది. 3,00,000 ఇన్‌కమ్ 100% వస్తుంది. 30,00,000 టర్నోవర్ మన కంపెనీకి మన ద్వారా జరిగినప్పుడు. ఇది 100% డామ్ ష్యూర్. ఈ 3,00,000 ఇన్‌కమ్ గెయిన్ చేసే పర్సన్ గూడా ఈ మీటింగ్‌లో ఉన్నారు. 3,00,000 కాదు 5,00,000 అబోవ్ ఇన్‌కమ్ తీసుకుంటారు. మన పురుషోత్తమ్ దాసు సార్. ఆయన కూడా అంత ఇన్‌కమ్ తీసుకోగలుగుతున్నారు. ఎలా అంటే నెట్‌వర్క్ మార్కెటింగ్ పవర్ అన్నమాట. అంత ఉంటది. మీకు ఇది చూసినట్లయితే రిటైల్ ప్రాఫిట్ 10-20%, పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 5-11%, బ్రాంచ్ బిల్డింగ్ బోనస్ 4%, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14%, ఇలా టీమ్ బిల్డింగ్ బోనస్ 2%, ఇలా మీకంతా ముందు ముందు తెలుస్తూ ఉంటదన్నమాట. ఎలా ఏ ఏ బోనస్ ఎంత వస్తది, ఎంత పర్సెంట్ వస్తది అని. ఇలా కంపెనీ మనకొచ్చేసి ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ గూడా ఇస్తదండి. ట్రావెల్ ఫండ్ గోల్డ్ డైరెక్టర్ అనే లెవెల్ ఉంటుంది. డైరెక్టర్ నుంచి ఇందులో ట్రావెల్ ఫండ్ వస్తుంది. మనం విదేశాలు వెళ్ళొచ్చు. ఒకసారి ఆలోచించండి. మనకు ఫారెన్ టూర్స్ అంటే ఏంది? ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న శ్రీశైలం, యాదగిరిగుట్ట మనం ఇవే అనుకుంటాం. ఇవి ఒక టూర్స్ మనం ఎంజాయ్ చేయడానికెళ్తున్నాం అని అనుకుంటాం. కానీ మన దేశాలు దాటి వెళ్ళగలిగే సత్తా మనకు వెస్టీజ్ ఇస్తుంది 100%. కమింగ్ డేస్‌లో బాలి ట్రిప్ కూడా వచ్చింది. మంచి మంచి ట్రిప్స్ గోవా ట్రిప్, బాలి ట్రిప్ చాలా మంచి మంచి ట్రిప్స్ అనేది మన లీడర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా ఎంజాయ్ చేయబోతున్నాం. కార్ ఫండ్ కూడా వస్తుంది. మనకు ఇందులో స్టార్ డైరెక్టర్ అనే లెవెల్ నుంచి హౌస్ ఫండ్ వస్తుంది. క్రౌన్ డైరెక్టర్ అనే లెవెల్ నుంచి ఇలా ఫండ్స్ వస్తూ ఉంటాయి. మన బిజినెస్‌లో మనం పెట్టే ఖర్చులతో ఈ ఫండ్స్‌ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చన్నమాట. ఇక్కడ చూసినట్లయితే కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ 2004లో స్టార్ట్ అయిన కంపెనీ 2004లో స్టార్ట్ అయిన కంపెనీ 2021 వరకు అంటే 17 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. 17 సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ ఉన్న కంపెనీ అన్నమాట. 2 ప్రొడక్ట్స్‌తో స్టార్ట్ అయిన కంపెనీ 370 పైగా నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 370 ప్లస్ పైగా ఉన్నాయన్నమాట. 6 డిస్ట్రిబ్యూటర్లతో స్టార్ట్ అయిన కంపెనీ 2.5 క్రోర్స్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే నాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ 2.5 కోట్ల మంది ఉన్నారు. అంటే చూడండి ఒక 10,00,000, 2,00,000, 3,00,000 అనట్లే కంపెనీ. 2.5 క్రోర్స్ అంటే ఈ కంపెనీ యొక్క వర్త్ ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. 5 కోట్ల టర్నోవర్‌తో స్టార్ట్ అయిన కంపెనీ 3,000 కోట్ల టర్నోవర్‌తో ఇప్పుడుంది. 3,000 పైన ఉంది. ఈ స్లైడ్ ఇంకా అప్‌డేట్ కాలేదు. 3,000 ప్లస్ క్రోర్స్ టర్నోవర్‌తో ఉందన్నమాట. 2 బ్రాంచెస్‌తో స్టార్ట్ అయిన కంపెనీ అంటే స్టార్టింగ్‌లో ఢిల్లీ, బెంగుళూరు ఈ 2 ప్లేస్‌లలో మాత్రమే ఉండే బ్రాంచెస్ అనేవి
ఇప్పుడు 6,000 పైన, అంటే అడుగడుగున స్టోర్సే. ఏ విలేజ్ లో చూసినా, ఏ మండలంలో చూసినా మన వెస్టీజ్ స్టోర్ 100% కనిపిస్తది. అలాంటి స్టోర్స్ అనేది, అంత కంపెనీ అనేది అంత ఎస్టాబ్లిష్ అయిపోయిందన్నమాట. 6,000+ బ్రాంచెస్ ఉన్నాయి. ఇది కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఫ్రెండ్స్. మనం ఎక్కడైనా సరే డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఆర్డినరీ టు ఎక్స్‌ట్రార్డినరీ అయ్యే చాయిస్ అనేది 100% ఉంటది. మన ఆర్డినరీ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్ అవ్వాలి. మనం కూడా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలి. మన పిల్లలు గూడా వాళ్ళు వాళ్ళు అడిగిన దాకా ఉండొద్దు. వాళ్ళకి అడగక ముందే మనం వాళ్ళ కోరికలన్నీ తీర్చేయాలి. అలాంటి లైఫ్ కావాలి అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే. ఆ డైరెక్ట్ సెల్లింగ్‌లో గూడా చాలా చాలా కంపెనీలొచ్చినాయి. ఒకదాన్ని చూసి ఒకటి ఎన్నెన్నో పుట్టుకొచ్చినాయి. కానీ మనం చూసుకునేదేంటంటే బేసిక్ ప్రొడక్ట్స్, ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, కంపెనీ బ్యాక్‌గ్రౌండ్, కంపెనీని సృష్టించిన పర్సన్స్ ఎలాంటి పర్సన్స్. ఇక్కడ చూస్తున్నారు గదా! వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులని చెప్పాలి నిజంగా. వీళ్ళు తీసుకున్న సరైన డెసిషన్ వల్ల కొన్ని కోట్ల మంది, కొన్ని కోట్ల మంది మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. తిండికి కూడా ఇబ్బంది పడ్డ పర్సన్స్ ఇప్పుడు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే వీళ్ళు ముగ్గురు తీసుకున్న అవకాశమే. వీళ్ళు ముగ్గురు తీసుకున్న ఆలోచననే. ఇక్కడ కూర్చున్న పర్సన్ గౌతమ్ బాలి సార్ అన్నమాట. బెస్ట్ సీఈఓ అవార్డ్ గూడా వచ్చింది. ఈ సార్ విదేశాలలో చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో సీఈఓగా జాబ్ చేసి, అన్ని కంపెనీలలో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ని అన్నిటిని ఒక దగ్గర పొందుపరిచి మన బిజినెస్ ప్లాన్‌ని ప్రెజెంట్ చేయడం జరిగింది. అందుకనే బేసిక్ లెవెల్ నుంచి ఈ రోజు లాగిన్ అయిన పర్సన్ కూడా మంచి ఇన్‌కమ్ గెయిన్ చేసే బిజినెస్ ప్లాన్ అనేది మన దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఈ ముగ్గురన్నమాట కంపెనీ ఫౌండర్స్ వచ్చేసి దీపక్ సూద్ సార్, కన్వర్బీర్ సార్ అండ్ గౌతమ్ బాలి సార్, ముగ్గురు పేర్లు. మన కంపెనీకొచ్చిన అవార్డ్స్ అన్నమాట ఇవి. బెస్ట్ సీఈఓ అవార్డ్ వచ్చింది. బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ వచ్చింది. ప్రొడక్ట్స్‌కి హలాల్ సర్టిఫికేట్ వచ్చింది. చాలా చాలా సర్టిఫికేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. మీరు గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. ఈ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటిది? నిజమేనా వీళ్ళు చెప్పింది? ఏదో గంట సేపు జూమ్ లింక్ పంపించి ఏదో చెప్పేసిర్రు అన్నట్టు కాదు. మీరు సెర్చ్ చేయండి. స్టడీ చేసిన తర్వాతనే మీరు సైన్ అప్ అయ్యి డెసిషన్ తీసుకోండి. కానీ ఇది మాత్రం నెగ్లెక్ట్ చెయ్యొద్దు. ఎందుకంటే కంపల్సరీ ఇది స్టడీ చేయండి. మీరు లాగిన్ అవ్వండి. మీకు నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్స్ అండి. పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనకన్ని షాంపూ, హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి. మీకు ప్రొడక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మీకు ఈ లింక్ ఎవరైతే షేర్ చేసిర్రో వాళ్ళతో కూర్చొని ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి, ఏంటి అని. అగ్రి ప్రొడక్ట్స్ వ్యవసాయానికి సంబంధించినవి ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయి. మనకు ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి. వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. SF9 స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్. ఇవేంటంటే స్కిన్ యొక్క 3 లేయర్స్ వరకు ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి ఇవి. 3 పొరల వరకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్న ప్రొడక్ట్స్ ఇవి. బయట వీళ్ళుంటారు గదా! హీరోయిన్స్ వాళ్ళంతా వాళ్ళు వాడే మేకప్‌లో ఏంటంటే కెమికల్ బాగా ఉండడం ద్వారా మీరు చూసుండొచ్చు ఆహ్, చాలా మంది సెలబ్రిటీస్ ఏందంటే కెమికల్ బాగా యూజ్ చేసిర్రు గాబట్టే వాళ్ళకు స్కిన్ ప్రాబ్లమ్ అనేది బాగా వచ్చింది. స్కిన్ క్యాన్సర్ అని వచ్చి చాలా మంది చనిపోయిర్రు సెలబ్రిటీస్. ఎందుకు అంటే వాళ్ళు యూజ్ చేసిన కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ద్వారా మాత్రమే వాళ్ళు అట్లా స్కిన్ క్యాన్సర్ వచ్చి వాళ్ళు చనిపోవడం జరిగిందనమాట. స్ట స్టడీస్‌లో తేలిందది. ఇదేంటంటే వాటర్ ప్యూరిఫైయర్ అండి. 4 ఫిల్టర్స్‌తో ఉన్న ప్యూరిఫైయర్. చాలా ఎక్సలెంట్ ప్యూరిఫైయర్ ఇది. మనకు కావాల్సిన మినరల్స్‌ని మనకిస్తుంది. బయట ఏందంటే మనకి యూజ్ అయ్యే మినరల్స్‌ని కూడా తీసేసి ప్లెయిన్ జస్ట్ వాటర్‌ని మాత్రమే, మనకు ఆ వాటర్ తీసుకున్నా మనకు లాభమేం లేదు. అది ఎలా తెలుస్తుంది అంటే చిన్న చిన్న ఏజ్‌లోనే జస్ట్ 20 ఇయర్స్ దాటిర్రు అంటే వాళ్ళకి మోకాలు నొప్పులు స్టార్ట్. నడుములు గుంజడం, కాళ్ళు గుంజడం, మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఈ బొక్కలు అరిగిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. దేనికి అంటే వాటర్‌లో ఉన్న మినరల్స్ అన్నీ ఇప్పుడున్న బయట ఉన్న ప్యూరిఫైయర్స్ అనేవి తీసేస్తున్నాయి. మన ప్యూరిఫైయర్ ఏందంటే మనకు కావాల్సిన మినరల్స్‌ని మనకు అందిస్తుంది. జస్ట్ డస్ట్‌ని, అలాంటి హార్డ్ పార్టికల్స్ మాత్రమే అది లోపల ఉంచేస్తుంది. ఫిల్టర్ చేస్తుంది. 5 మైక్రాన్స్ వరకు మాత్రమే పాస్ చేస్తుందన్నమాట. 5 కంటే ఎక్కువ ఉన్న మైక్రాన్స్‌ని పాస్ జెయ్యదు. అంటే హార్మ్‌ఫుల్ ఉంటాయి గదా! అలాంటి వాటిని వాటర్ పాస్ చేయదన్నమాట. అలాంటి గ్రేట్ వాటర్ ప్యూరిఫైయర్ అండి. చాలా చాలా బావుంటుంది. నెక్స్ట్ ఓకే. ప్రొడక్ట్స్ బావున్నాయి. బిజినెస్ బావుంది. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ బావుంది. అంతా బావుంది.
నాకేం తెలీదు. నాకు ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఈ ఇండస్ట్రీ అంటేనే నాకు కొత్త. నేనెలా చేయాలి? మీకు చేయాలి, ఎలా చేయాలి అంటే మీకు నేర్పించడానికి ఇక్కడ ఒక గ్రేట్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందండి. విన్నింగ్ టీమ్ ఇది ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టీమ్ ఇన్ వెస్టీజ్. 6 సంవత్సరాల్లోనే మంచి ఇన్‌కమ్ అనేది గెయిన్ చేస్తున్నారు. మన మెంటర్ 92 లక్షల పైన ఇన్‌కమ్ అనేది తీసుకుంటున్నారు. మన విన్నింగ్ టీమ్ సృష్టికర్త. మన మెంటర్. మనకు ఈ బిజినెస్ నుంచి నేర్పించి మనకు నాలెడ్జ్ ఇచ్చే పర్సన్ అన్నమాట. నేను చూపిస్తాను నెక్స్ట్ అది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ ఏందంటే మన సొంత నాలెడ్జ్ పనికిరాదండి. మనము డాక్టర్స్ అయినా, లాయర్స్ అయినా ఇక్కడ మీ ఈ ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే డాక్టర్స్ మీ ఫీల్డ్‌లో మీరు ఎక్స్‌పర్ట్. కానీ ఈ ఇండస్ట్రీ అనేది మీకు కొత్త గదా సార్! అందుకని ఇక్కడ ఏంటంటే ఈ ఫీల్డ్‌లో ఎవరైతే సక్సెస్ అయిన లీడర్ ఉంటారో, ఆ లీడర్‌ని మనము అప్రోచ్ అవుతూ, ఆ లీడర్‌ని బ్లైండ్‌గా మనం ఫాలో అవుతూ వెళ్తే ఖచ్చితంగా మనం గూడా అంత ఇన్‌కమ్ అనేది గెయిన్ చేయొచ్చు. అది ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనకిక్కడ నేర్పిస్తుంది. మొబైల్ యాప్ ఉంటుంది. విన్నింగ్ టీమ్ మొబైల్ యాప్. అందులో ఏంటంటే 5 లాక్స్ అబోవ్ ఇన్‌కమ్ గెయిన్ చేసే పర్సన్స్ యొక్క బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ అంతా అక్కడ సీడీస్ రూపంలో మనకు దొరుకుతుంది యాప్‌లో. మనం అక్కడ వినొచ్చు, నేర్చుకోవచ్చు. బయట ఏ సక్సెస్‌ఫుల్ పర్సన్ మీరెలా సక్సెస్ అయ్యిర్రు. ఎగ్జాంపుల్ రామోజీరావు ఉన్నారు. ఆయన రీసెంట్‌గా మాంగళ్య ఇదేంటి కేఎల్ఎం అనుకుంటా. షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసిర్రు. ఎన్నో వ్యాపారాలు పెట్టిర్రు. ఆయనని అడిగినామనుకోండి, మీరసలు ఎలా చేస్తున్నారు? ఇన్ని రకరకాల బిజినెస్‌లు ఎలా చేస్తున్నారు? అని చెప్పి మనం ఆ సార్‌ని అడుగుతే, ఆయన సీక్రెట్ అడిగితే చెప్తారా? ఒక స్మైల్ ఇచ్చి పక్కకు జరగమని చెప్పేసి ఎళ్ళిపోతారు. అదే మన వెస్టీజ్‌లో ఏంటంటే, మన విన్నింగ్ టీమ్‌లో ఆ సార్ ఎంత గెయిన్ చేసిర్రో, ఆ ఇన్‌కమ్ మనల్ని ఎలా గెయిన్ చేయాలో మనకు నేర్పిస్తారనమాట ఇక్కడ. ఆడియోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, సెమినార్స్ జరుగుతాయి మనకు ఇలా. పెద్ద పెద్ద సెమినార్స్, బుక్స్ ఉంటాయి. మనకు విన్నింగ్ టీమ్ బుక్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఫాలో అవుతే మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చనమాట. ఇది అండి మొబైల్ యాప్ నేను చెప్పింది. బుక్స్ ఉంటాయి, సీడీస్ ఉంటాయి. ఇది విన్నింగ్ యాటిట్యూడ్ బుక్. మీకు ఈ లింక్ ఎవరైతే పంపించిర్రో వాళ్ళని ఒకసారి ఈ బుక్ గురించి అడగండి. ఎందుకంటే ఇప్పుడు ఈ బుక్‌లో ఎలాంటి పర్సన్స్ ఉన్నారంటే ఐస్ క్రీమ్ సెల్లర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఉంటారు. ప్రతి ఒక్కరు ఉంటారు. అరే! ఆయన డాక్టర్. ఆయనకి ఈ సబ్బుల పేస్ట్‌ల బిజినెస్ చెప్తే ఆయన ఏమంటారు అంటే ఇందులో ఆ డాక్టర్ ఉన్నారు. ఆ పర్సన్‌ని చూపిస్తూ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎదుటి వాళ్ళు వాళ్ళని చూయించొచ్చు. వాళ్ళకి మ్యాచ్ అయ్యే ప్రొఫెషనల్‌ని ఇందులో మనం చూపించొచ్చన్నమాట. ఈ బుక్‌లో ఉంటారు ఆ పర్సన్స్ అంతా. నేను ఇంతకుముందు చెప్పినా గదా! ఎస్‌పీ బారిల్ సార్ ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డ్ గ్రహీత. ఈ సార్ వచ్చేసి ఒక గ్రేట్ మెంటర్. మెంటర్ అనే గాదు విన్నింగ్ టీమ్‌కి నిజంగా ప్రత్యక్ష దైవం అని చెప్పాలి. ఆయన మాటలు అట్లా ఉంటాయండి. ఎందుకంటే విన్నింగ్ టీమ్ గురించి చెప్పాలంటే నాకొక డే మొత్తం కావాలి. అంత వర్త్ ఉంది విన్నింగ్ టీమ్‌లో. ఎందుకంటే ఇక్కడేంటంటే డబ్బులు మాత్రమే సంపాదించడం గాదు. మన ఫ్యామిలీ ఎలా చూసుకోవాలి, మనము ఒక హస్బెండ్, వైఫ్ ఎలా ఉండాలి, ఒక ఫ్యామిలీ పిల్లలు ఎలా ఉండాలి, ఒక ఫ్యామిలీలో ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, ఆ మీటింగ్స్‌లలో, సెమినార్స్‌లలో ఇవి గూడా నేర్పిస్తారు. అంటే మనం ఫస్ట్ మనుషులుగా మారితే, మనం మంచిగా మారితే, మన చుట్టూ మనుషులని మనం 100% చేంజ్ జేయొచ్చు. అలా ఇంటర్నల్‌గా చాలా మందిని చాలా క్రూయల్‌గా ఉన్న పర్సన్స్‌ని గూడా ఈ సార్ చేంజ్ చేసిన పర్సన్స్ ఇందులో ఉన్నారు. అలాంటి గ్రేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట. ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డ్ గ్రహీత ఈ సబ్బుల పేస్ట్‌న బిజినెస్ చేస్తున్నప్పుడు మనం జేయడం తప్పా? ఒక్కసారి ఆలోచించండి. అలాంటి పర్సన్ చేస్తుండు. ఎందుకు అంటే పాసివ్ ఇన్‌కమ్. ఆయనకి ఇంతకు ముందు ఉన్న ట్రెడిషనల్ బిజినెస్‌లో ఆయన ఉన్నంత కాలమే ఆయనకి ఇన్‌కమ్ వచ్చేది. ఆయనకు ఆహ్, కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి ఒక 2 ఇయర్స్ రెస్ట్‌లో ఉన్నారంట. ఆ 2 ఇయర్స్ వాళ్ళకి ఉన్న డబ్బు, ఆస్తులు అన్నీ పోయినాయంట. ఆ 2 సంవత్సరాలు వాళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం ఇంట్లో తిని కూర్చుంటే. అప్పుడు సార్‌కి అర్థమైంది. ఇది రైట్ వే కాదు. నాకు పాసివ్ ఇన్‌కమ్ కావాలి. ఆ టైంలోనే వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ వినడం జరిగింది సార్. ఈ బిజినెస్ ప్లాన్ టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు పాసివ్ ఇన్‌కమ్ సార్‌కి పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది. 92 లాక్స్ పర్ మంత్ ఇన్‌కమ్ గెయిన్ చేస్తున్నారు. వాళ్ళ బాబు అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంది. ఈ కార్స్ అన్నీ వెస్టేజ్ నుంచి తీసుకున్నారన్నమాట.
గొప్ప గొప్ప పర్సన్స్ ఉన్నారండి మన వెస్టీజ్ లో. సార్ వచ్చేసి పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. వీళ్ళు వచ్చేసి మన తెలంగాణ హైదరాబాద్ లోనే ఉంటారు. గ్రేట్ గ్రేట్ మెంటర్స్. నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ చూపించడానికి మేడం కూడా వచ్చారనమాట. సంధ్య మేడం అండ్ పూర్ణిమ మేడం వీళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చిర్రు ఈ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేసినప్పుడు. అప్పుడు వీళ్ళు ఏంటంటే సార్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నమాట. మేడం వచ్చేసి హోమ్ మేకర్. సార్ పోలీస్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ అన్నమాట. అంటే సార్ ఒక మాట అంటారు, నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువుకి జస్ట్ నాకు ఒక జాబ్ వచ్చింది. ఆ జాబ్ లో నాకు జాబ్ సాటిస్ఫై అయ్యాను గాని నేను జేబు సాటిస్ఫై కాలే. అంటే ఈ రోజు వచ్చిన డబ్బు ఒక 1 వీక్ వచ్చేసరికి అకౌంట్ నిల్. అంతే ఒక 55,000 ప్లస్ ఉంటది. ఆ ఇన్‌కమ్ మాత్రమే నేను గెయిన్ చేయగలుగుతున్నా. ఆ ఇన్‌కమ్‌తో నా ఫ్యామిలీ లగ్జరీ లైఫ్ లీడ్ చేయలేదు. నా ఫ్యామిలీకి ఇన్‌కమ్ సెక్యూరిటీ లేదు అని సార్‌కి అనిపించింది. అప్పుడు ఆ టైంలో ఈ బిజినెస్ ప్లాన్ వినడం జరిగింది. ఈ బిజినెస్ ప్లాన్ తీసుకొని సార్ బ్రీజా కార్ అచీవ్ అయ్యారన్నమాట. 2 ఇయర్స్ లోనే 18 మంత్స్ లోనే బ్రీజా కార్ అచీవ్ అయ్యిర్రు. లాస్ట్ సార్ హైయెస్ట్ చెక్ వచ్చేసి 5,08,000 చేంజ్ అండి. 5,00,000 ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పార్ట్ టైమ్ గా ఆయన జాబ్ చేసుకుంటూ ఆయనకున్న ఫ్రీ టైమ్ ఇక్కడ పెట్టడం ద్వారా 5,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారంటే ఒకసారి చూడండి పార్ట్ టైమ్ గా ఈ బిజినెస్ కి ఎంత దమ్ముందో. మేడం కూడా చాలా హెల్ప్ చేస్తారు సార్ కి. ఇద్దరు చాలా ప్యాషనెట్ గా బిజినెస్ ని బిల్డ్ చేస్తారు. సార్ వచ్చేసి ఇందర్వీర్ సార్ అండ్ సతీందర్ కౌర్ మేడం. సార్ కి కూడా ట్రెడిషనల్ మార్కెట్ లో ఆటోమొబైల్ షాప్ ఉంది. మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓన్ హౌస్ ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది, కార్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ సార్ కి పాసివ్ ఇన్కమ్ యొక్క వర్త్ అర్థమైంది కాబట్టి సార్ బిజినెస్ బిల్డ్ చేయడం జరిగింది. సార్ ఈ బిజినెస్ ని చాలా ప్యాషనెట్ గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. లాస్ట్ లాక్డౌన్ లో ఈ BMW కార్ తీసుకున్నారు. లాస్ట్ లాక్డౌన్ లో అందరూ లాక్డౌన్ అనగానే నెత్తులు పట్టుకొని కూర్చున్నారు. పరేషాన్ అయ్యారు చాలా మంది. కానీ అలాంటి లాక్డౌన్ లో BMW కార్ రిలీజ్ చేసిర్రు అంటే ఒకసారి ఆలోచించండి వెస్టీజ్ లో ఎంత డబ్బు ఉందో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి టి చరణ్ సింగ్ సార్ అండ్ భార్గవి మేడం. సార్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. భార్గవి మేడం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అన్నమాట. వీళ్ళకు డబ్బు ఉంది, లైఫ్ లో అన్ని ఉన్నాయి. కానీ వాళ్ళ పిల్లలకి చాలా బిజీ లైఫ్ అన్నమాట. పిల్లలతో వాళ్ళు టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అనే లోటు అనేది వాళ్ళకి అనిపించింది. మాకు టైం ఫ్రీడమ్ కావాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు వీళ్ళు ఈ బిజినెస్ చూస్ చేసుకోవడం జరిగింది. మేడం కూడా జాబ్ రిజైన్ చేసిర్రు. 1,00,000 ఇన్కమ్ ఉంటుండే జాబ్ లో కూడా పర్ మంత్ సాలరీ. అలాంటి జాబ్ ని కూడా రిజైన్ చేసి ఈ బిజినెస్ ని చాలా ప్యాషనెట్ గా బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నారు. 3,00,000 ప్లస్ ఇన్కమ్ అనేది గెయిన్ చేస్తున్నారు మన బిజినెస్ త్రూగా. వీళ్ళందరూ ఈ ఫోటోలో ఉన్న కార్డ్స్ అన్ని బిజినెస్ త్రూగా తీసుకున్నవి కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగిందన్నమాట. సార్ వచ్చేసి సత్యనారాయణ కుల్కర్ణి సార్ అండ్ షీలా కుల్కర్ణి మేడం. సార్ వచ్చేసి సంగారెడ్డిలో ఉంటారండి. 6 మంత్స్ లోనే సెలీరియో కార్ తీసుకున్నారు. సార్ చూడండి స్మైలీ, అసలు ఒక లాఫింగ్ బుద్ధ అని చెప్పొచ్చు. ఎనీ టైం పీస్ ఆఫ్ మైండ్. ఎందుకంటే ఆయన జాబ్ లో ఉన్నప్పుడు టెన్షన్స్, వర్క్, టైం లేకపోవడం అంతా. కానీ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సార్ వచ్చేసి 3.75 lakh పర్ మంత్ ఇన్కమ్ అనేది తీసుకుంటారు. హైయెస్ట్ ఇన్కమ్. ఎంత బాగుంది. ఈ ఏజ్ లో అంత ఇన్కమ్ తీసుకోవడం బయట ఎక్కడైనా పాసిబుల్? పార్ట్ టైమ్ గా ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ. సార్ వచ్చేసి ఎండి సలీం సార్ అండ్ షాహీన్ మేడం. సలీం సార్ నిజంగా గ్రేట్ డ్రీమర్ అని చెప్పాలి. ఎందుకంటే సార్ మైనస్ లో స్టార్ట్ అయ్యారండి ఈ బిజినెస్ లో. అంటే ఒక 30 ప్లస్ 30 లక్షల పైన అప్పులతో ఉన్నారు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఈ బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు. అలాంటి పర్సన్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఏది లేదు కదా, ట్రై చేసి చూస్తా, చేయగలుగుతా అని చెప్పేసి ఆ హోప్ ఆయనకు ఉంది కాబట్టే స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు ఆయన లైఫ్ లో మంచి బ్రీజా కార్, వైట్ కలర్ బ్రీజా కార్ ఉంది. మంచి ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు. 3,00,000 ప్లస్ ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు. డిసిడి అన్నమాట, డబుల్ క్రౌన్ డైరెక్టర్. అంటే చూడండి ఒకసారి ఎంత. అట్లాంటి పర్సన్స్ అంత మైనస్ లో ఇప్పుడు ఒక 4-5 లక్షల అప్పు ఉందంటేనే మనం భయం 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 అంటాం. కానీ 30 లక్షల పైన అప్పుతో కూడా అలా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ బిజినెస్ లో ఉంది దమ్ము. ఈ బిజినెస్ నుంచి నేను షైన్ అవుతా, నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వగలుగుతా అనే నమ్మకంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు అన్నమాట. సలీం సార్ అండ్ షాహీన్ మేడం. సార్ వచ్చేసి టి శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం. వీళ్ళు కూడా సలీం సార్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. సార్
సార్ కూడా సార్ చదువుకుంది 7th క్లాసేనండి. ఇక్కడ చూడండి సార్ చదువుకుంది జస్ట్ 7th క్లాస్. మేడం చదువుకుంది 10th క్లాస్. కానీ వాళ్ళ ఇన్‌కమ్ 2.75 లాక్. ఈ కార్ ఎలాంటి లైఫ్ లీడ్ చేశారండి. వాళ్ళు చదువుకోలే. కానీ వాళ్ళ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిస్తున్నారు. అలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు మన బిజినెస్ త్రూగా వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్. సార్ వచ్చేసి పవన్ రాజ్ సార్ అండ్ హర్ని మేడం వీళ్ళు కూడా యూసీడీ అన్నమాట. తక్కువ పీరియడ్ లో యూసీడీ అయ్యారు. మంచి ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు. లగ్జరీ కార్ తీసుకున్నారన్నమాట మన బిజినెస్ నుంచి. గ్రేట్ కపుల్స్ బిజినెస్ అండి ఇది. ఇక్కడ మీరు ఏ ఫోటోలో చూసినా వైఫ్ ఫోటో, హస్బెండ్ ఫోటో లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఫోటోస్ ఉన్నాయి. అంటే ఇది ఫ్యామిలీ బిజినెస్. మనం ఫ్యామిలీతో డిసైడ్ అయ్యి ఈ బిజినెస్ టేకప్ చేస్తే ఈ విన్నింగ్ యాటిట్యూడ్ బుక్ లో తొందరగా వస్తది మన ఫోటో. 100%. ఎందుకంటే ఒక హస్బెండ్ డిసైడ్ అయ్యిండు. వైఫ్ కి బిజినెస్ గురించి తెలియదు. హస్బెండ్ చాలా జోష్ తోని ఇంత ప్లాన్ చేయాలి, అంత ప్లాన్ చేయాలి, మనకి ఇన్ని కార్లు వస్తాయి, అదొస్తది, ఇదొస్తది అని చెప్తే వైఫ్ ఏం చేస్తది, మంచిగా గాలి తీసేస్తది. చేసినావు గానిలే జాబ్‌కెళ్ళు అని ఒక మాట అంటే ఖతం. ఆయన ఎంత ఫైర్ తో ఉన్నా కూడా కూల్ అయిపోతాడు. అదే వైఫ్ వైఫ్ కి అర్థమైంది. హస్బెండ్ కి అర్థం కాలేదు. వైఫ్ మంచి ప్యాషనేట్ గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. హస్బెండ్ సపోర్ట్ లేనిది వైఫ్ చేయగలదా అండి? లేడీస్ చేయగలరా? హస్బెండ్ సపోర్ట్ లేనిది ఖచ్చితంగా చేయలేరు. వాళ్ళు గట్టిగా అరుస్తే ఇంట్లో కాలు బయట పెట్టలేము. అట్లాంటి అట్లా జరుగుతాయన్నమాట. ఇదేంటంటే ఇద్దరు డిసైడ్ అయ్యి బిజినెస్ ప్లాన్ అనేది ఇద్దరు విని డిసైడ్ అయ్యి చేస్తే మాత్రం మంచి లైఫ్ తొందరగా లీడ్ చేయొచ్చు అని చెప్తున్నానన్నమాట నేను. సార్ వచ్చేసి అశోక్ సార్ అండ్ లావణ్య మేడం. సార్ ఫోటోగ్రాఫర్ అన్నమాట. మంచి 1 లాక్ అబోవ్ ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు. కార్ తీసుకున్నారు బిజినెస్ నుంచి. సార్ వచ్చేసి శ్రీనివాస్ వడ్డేమన్ సార్ అండ్ శివాని మేడం. సార్ కూడా మన బిజినెస్ నుంచి స్కోడా రాపిడో కార్ తీసుకోవడం జరిగింది. నియర్లీ 2 లాక్స్ ఇన్కమ్ అనేది గెయిన్ చేస్తున్నారు శ్రీనివాస్ వడ్డేమన్ సార్. సార్ వచ్చేసి శ్రీనివాసాచారి సార్ అండ్ శ్రవంతి మేడం. సార్ కూడా జస్ట్ లాగిన్ అయిన 54 డేస్ లోనే కార్ అచీవ్ అవ్వడం జరిగింది బిజినెస్ లో. జస్ట్ 154 డేస్ లోనే క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్నారు. 1 లాక్ ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు. అంటే చూడండి ఇక్కడ ఈయన వచ్చేసి ఈయన చేసేది వృత్తి కుల వృత్తి అన్నమాట. గోల్డ్ స్మిత్. అక్కడ డబ్బు బాగుంది. 3 గోల్డ్ షాపులు ఉన్నాయి. అయినా ఈ బిజినెస్ కి ఎందుకు వచ్చిర్రు సార్ అంటే పాసివ్ ఇన్కమ్ యొక్క వర్త్ సార్ కి అర్థమైంది కాబట్టి ఈ బిజినెస్ ని టేకప్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చూసినాం కదా, సక్సెస్ అయిన లీడర్స్ చూసినాము, అందరం చూసినాం. వై షుడ్ ఐ చేంజ్ మై బ్రాండ్? ఎందుకు మారాలి? ఇది క్వశ్చన్ ఒక్కసారి మీకు మీరు వేసుకోండి. నేను ఎందుకు మారాలి? ఇంతమంది ఓకే అయిపోయింది, నేను ఎందుకు చేంజ్ అవ్వాలి? ఇప్పటి వరకు మీరు లక్సో, సంతూరో, రెగ్జోనానో ఏదో ఒక సోప్ వాడిర్రు. ఇన్ని సంవత్సరాల నుంచి వాడిర్రు. పుట్టినప్పటి నుంచి వాడుతూనే ఉన్నాము. వాటి ద్వారా మీకేమన్నా 1 రూపీ అన్నా వచ్చిందా? ఆ ప్రొడక్ట్స్ ద్వారా 1 రూపీ అన్నా వచ్చిందా? అదే మీరు బ్రాండ్ చేంజ్ చేసి జస్ట్ బ్రాండ్ చేంజ్ చేయండి. ఈ బ్రాండ్ చేంజ్ చేయడం ద్వారా మీ లైఫ్ లో ఇదేంటంటే అల్లా టప్ప సోప్స్ కూడా కాదు, ప్రొడక్ట్స్ కూడా కాదు. 100% న్యాచురల్ ప్రొడక్ట్స్. మళ్ళీ బ్రాండ్ చేంజ్ చేయండి. నార్మల్ ప్రైజెస్ మళ్ళీ హై రేంజ్ కూడా ఉండవు అన్నమాట. బ్రాండ్ చేంజ్ చేస్తే మన లైఫ్ లో మంచి కార్ తీసుకోవచ్చు. మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. మన బిజినెస్ నుంచి డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేసినామంటే జస్ట్ షాప్ చేంజ్ చేసినాం. షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతది మన వెస్టీజ్ లో. ఇది స్లోగన్, మా స్లోగన్ అన్నమాట ఇది. షాప్ చేంజ్ చేయండి, లైఫ్ చేంజ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూసినట్లయితే మీకు టైం, మనీ, ఆర్థిక భద్రత, సమయం, ఆదాయం, ఆర్థిక భద్రత. ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులు చూడండి, సమయం ఉంటది నిరుద్యోగుల దగ్గర, ఆదాయం ఉండదు, ఆర్థిక భద్రత ఉండదు. ఉద్యోగి దగ్గర సమయం ఉండదు, ఆదాయం ఉండదు, ఆర్థిక భద్రత ఉండదు. చూడండి జాబ్ చేసే వాళ్ళు ఎంత నష్టపోతున్నారో. టైం ఉండదు, డబ్బు ఉండదు, మనీ సెక్యూరిటీ కూడా ఉండదు. బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర టైం ఉండదు, మనీ ఉంటది, మనీ సెక్యూరిటీ ఉండదు. బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఈ రోజు డబ్బు వస్తుందో, రేపు వస్తుందో రాదో తెలియదు. ఆదాయం వస్తది, ఈ రోజు వస్తది, రేపు వస్తుందో రాదో తెలియదు. ఆర్థిక భద్రత అయితే లేదు. వెస్టీజ్ లో టైం ఉంటది 100%. మనం ఒకసారి పార్ట్ టైం గా ₹1,00,000 ఇన్కమ్ గెయిన్ చేస్తున్నామంటే ఇంతకుముందు చెప్పిన కదా 2 నుంచి 3 గంటలు అంటే
మనిషికి ఉన్నది 24 గంటలు. ఆ 24 గంటల్లో మనం పెట్టేది టైంకి, జాబ్‌కి, బిజినెస్‌లకి ఒక 10 గంటలు పెడతాం. ఆ 10 గంటలలో 2-3 గంటలు పెడితే, మిగతా 7 గంటలు ఫ్రీ గదా! ఆ 7 గంటలు మనం మన ఫ్యామిలీతో ఉండొచ్చు హ్యాపీగా. ఆదాయం ఉంటుంది. ఆర్థిక భద్రత 100% ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మనీ సెక్యూరిటీ, ఇన్‌కమ్ సెక్యూరిటీ అంటున్నాం గదా! ఇందాక నుంచి. అదేందో చూపించడానికే ఈ స్లైడ్ యాడ్ చేయడం జరిగింది. మీరు ఈ స్లైడ్‌లో చూసినట్లయితే మంజుష మేడం అండ్ ఆదిత్య జిత్కర్ సార్. ఈ ఈ కపుల్ ఏంటంటే నిజంగా ఈ అసలు వెస్టీజ్‌లోనే వీళ్ళొక గ్రేట్ అందరికి ఒక మంచి మెసేజ్ అనేది ఇచ్చిర్రండి వీళ్ళ లైఫ్ స్టైల్. ఎందుకంటే సారొచ్చేసి ఈ బిజినెస్‌ని బిల్డ్ చేసినప్పుడు సార్ లాస్ట్ లాక్‌డౌన్‌లో హార్ట్ స్ట్రోక్‌తో చనిపోవడం జరిగిందనమాట. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఇన్‌కమ్ 6,00,000 ఉండే మన బిజినెస్ నుంచి. 6,00,000 అప్పటి వరకు మేడం, సార్ ఇద్దరు చాలా ప్యాషనేట్‌గా బిజినెస్ బిల్డ్ చేసిర్రు. 6,00,000 ఇన్‌కమ్ వరకొచ్చిర్రు. సార్ సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిర్రు. ఆ తర్వాత ఆయన బిజినెస్ అంతా కంపెనీ వాళ్ళ బాబుకి కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే సెకండ్ జనరేషన్, తర్వాత థర్డ్ జనరేషన్. మొత్తం 3 తరాల వరకు ఇలా వస్తుందన్నమాట. ఆయన నెట్‌వర్క్ అంతా బాబుకు కన్వర్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ బిజినెస్ ఆగిపోలే, వాళ్ళ లైఫ్ స్టైల్ ఆగిపోలే, ఏది ఆగిపోలే. వాళ్ళ బాబు తీసుకున్నాడు. వాళ్ళ బాబు, వాళ్ళ మమ్మీ వాళ్ళిద్దరూ కలిసి బిజినెస్‌ని ప్యాషనేట్‌గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు 9.2 లాక్ ఇన్‌కమ్ అయింది. 6,00,000తో స్టాప్ అయిపోలే వాళ్ళ లైఫ్. ఇప్పుడు పెరిగింది గదా! 9.2 లక్షలు. అంటే మనీ సెక్యూరిటీ ఉందా లేదా ఇందులో? ఎందుకు అంటే ఆయన నెట్‌వర్క్ అనేది పోలే. అదే ఆయన ఏదన్నా ప్రొఫెషనల్‌లో ఏదన్నా డాక్టరో, ఏదన్నా లాయరో, ఏదో ఒక బిజినెసో, ట్రెడిషనల్ బిజినెస్‌లో ఉన్నట్లయితే అంతటితో ఆయన ఇన్‌కమ్ ఆగిపోయేది గదా! ఇప్పుడు ఆయన డాక్టర్. ఆయన చేసే ఆపరేషన్‌లు, సర్జరీలు అవన్నీ వాళ్ళ బాబు చేయలేడు. అంతే గదా! అదే నెట్‌వర్క్ ఆ బాబు బిల్డ్ చేయగలిగిండు. ఆయన అది టేకప్ చేయగలిగిండు. ఇదంతా బిల్డ్ చేయగలిగిండు. ఇంత ఇన్‌కమ్ తీసుకోగలిగిరన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇన్‌కమ్ సెక్యూరిటీ. వెస్టీజ్‌లో ఇన్‌కమ్ సెక్యూరిటీ అనేది ఇంత ఉంటుందన్నమాట. సమ్ క్వెషన్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే మీరు మీ ఫ్యామిలీతో ఆనందంగా గడపడానికి ప్రతి నెల ఎంత డబ్బు కావాలి? మీరు అనుకున్నంత డబ్బు సాధించడం కోసం రోజులో ఎంత సమయం కేటాయించగలరు? మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా? మీరు ఈ బిజినెస్‌ను స్టార్ట్ చేసి సక్సెస్ కాకుంటే ఏమవుతది? మీరు ఈ బిజినెస్‌లో సక్సెస్ అయితే ఎలా ఉంటది? ఈ బిజినెస్‌లో సక్సెస్ అయితే ఎలా ఉంటదండి? సక్సెస్ అవుతే ఎలా ఉంటది? సక్సెస్ కాకపోతే ఎలా ఉంటది? ఒక్కసారి ఆలోచించండి. ఈ క్వెషన్స్ మీరు ఒక్కసారి రిపీట్ చేసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇది ఇదొకసారి చూడండి. ఇంతవరకు ఉన్న గడిచిన కాలంలో ఈ క్వెషన్ మీరు ఒకసారి చేసుకుంటే, మీ దగ్గర నుంచి ఏం ఆన్సర్ వస్తుందో అదే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అందరికీ అర్థమయ్యేలాగా నేను ప్రెజెంట్ చేసినా అనుకుంటున్నా. లీడర్స్, నేను ఒకటే చెప్పేది, నాకు ఓకే ఫ్రెండ్స్. ఇంతవరకు నేను ప్లాన్ ప్రెజెంట్ చేయడం జరిగింది గదా! మీకు ఇక్కడ ఎవరైతే కొత్త వాళ్ళున్నారో వాళ్ళు ఆహ్, డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఈరోజు మీరు స్కిప్ చేసిన వెస్టీజ్‌ని ఈరోజు మీరు స్కిప్ చేసినా లైఫ్‌లో ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి వెస్టీజ్ ఒస్తది. ఎందుకు అంటే ఇది అంత దమ్ముంది. ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో ఎక్కడ పడితే అక్కడ వెస్టీజ్ అనేది పాకిపోయింది ఆల్రెడీ. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుందన్నమాట. రైట్ డెసిషన్ తీసుకోండి. ఇప్పుడేంటంటే ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది మీరు విన్నరు. మీరు వెళ్లి మీ బావనో, మీ బామర్దినో, మీ ఇంటి పక్కన వాళ్ళనో వీళ్ళనో వెస్టీజ్ బావుంది, ఇది చేయాలనుకుంటున్నా అని అడిగితే వాళ్ళేం చెప్తారు ఫ్రెండ్స్? ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను BMW కార్ తీసుకోవాలనుకుంటున్నా. లగ్జరీ కారు. అదే బయట లూనా నడిపే ఆయనని అడిగిందనుకోండి. లూనా నడిపే ఆయనని అడిగి, నేను BMW కార్ తీసుకోవాలనుకుంటున్నా. ఎలా ఉంటది అని అడిగితే, ఆ లూనా నడిపే వ్యక్తి ఏం చెప్తాడు? అరే! ఎందుకు అన్ని లక్షలు పెట్టి ఓ ఫ్లాట్ కొనుక్కోవచ్చు గదా! మంచిగా. ఫ్లాట్‌లో మంచిగా డబ్బులు పెరుగుతూ ఉంటాయి. కార్ ఏం చేసుకుంటావు? ఒక 5, 6 లక్షలు పెడితే అదే 4 గిల్లల కారొస్తది. మనం డ్రైవ్ చేసుకుంటూ ఎళ్ళిపోవచ్చు. అదే నలుగురు కూర్చొని పోవచ్చు అని జెప్తారు. అంతేనా గదా!
ఎందుకంటే ఆయన నాలెడ్జ్ అంతే ఉంది. ఆ 50 లక్షల కారు, 1 క్రోర్ కారు ఎందుకు? అదే ఫ్లాట్ లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పెరుగుతాయి కదా అని ఆయన థాట్ అంతవరకే ఉంటది. అదే మనము ఆల్రెడీ BMW కార్ యూజ్ చేసే పర్సన్ అడిగినాం అనుకోండి, నేను తీసుకోవాలనుకుంటున్నా అని, ఒకసారి వాళ్ళు ఏం చెప్తారు? ఖచ్చితంగా తీసుకోండి, మంచి లైఫ్ మంచిగా ఉంటది, చాలా బాగుంటది, చాలా లగ్జరీగా ఉంటది. మనం వెళ్ళినా గానీ ఏదన్నా బావుంటది. స్టైలిష్‌గా ఉంటది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఆ కార్ వల్ల చాలా యూసేజ్‌లు ఉంటాయని మనకు చెప్తారనమాట. అది మనం ఈ బిజినెస్ ప్రెజెంటేషన్ విన్నాక గూడా ఎవరిని అడగాలి సజెషన్ అనేది. ఈ ప్లాన్ మీకు ఈ లింక్ ఎవరైతే షేర్ చేసిర్రో వాళ్ళని పట్టుకొని మీరు ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మంచి లైఫ్ లీడ్ చేస్తారు. వెస్టీజ్ నుంచి నాలాగా నాలాగా అని ఎందుకంటున్నా అంటే, సింపుల్ లేడీ ఒక 4 గోడల మధ్య ఉండాల్సిన లైఫ్ అండి నాది నిజంగా. ఎందుకంటే ఏ జాబు లేదు. ఏ ప్రైవేట్ జాబు చేయలేను. ఎక్కడ నేను పోలేను. ఏం చేయలేను. అలాంటి పర్సన్‌ని గూడా నేను ఇలా మాట్లాడగలుగుతున్నా మీ ముందు. నేను ఇంత ఇన్‌కమ్ 87,000 ఇన్‌కమ్ అసలు ఆ అమౌంట్ నా అకౌంట్‌లో పడ్డ నైట్ నేను నిద్రపోలే. మీరు నమ్ముతారో లేదో. నా జీవితంలో అదొక గొప్ప చెక్. అట్లాంటి చెక్ నేను తీసుకున్నప్పుడు ఇక్కడున్న ప్రతి లేడీ తీసుకుంటారు. ప్రతి జెంట్స్ తీసుకుంటారు. 100% తీసుకుంటారు. ఎందుకంటే ఇందులో సింగిల్‌గా ఈ మీటింగ్‌లో సింగిల్‌గా ఎవరైతే అటెండ్ అయితారో వైఫ్ అయినా, హస్బెండ్ అయినా మీ సోల్‌ని ఖచ్చితంగా మీరు దీనికి ఇన్వైట్ చేయండి. వాళ్ళని ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ వినిపించండి. హస్బెండ్ ఇందులో అటెండ్ అయితే మీ వైఫ్‌ని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఎందుకంటే సింగిల్ లేడీగా మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేసిర్రు అంటే విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత జెన్యూనో అర్థమైతుంది గదా! ఎందుకంటే ఇందులో ఒక తల్లి, చెల్లి ఆ సంబంధమే తప్ప రాంగ్ వే అనేదే ఉండదు. అందుకే సింగిల్ లేడీస్ కూడా ఎంతో షైన్ అయిన పర్సన్స్ ఇందులో ఉన్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఇచ్చిన బాధ్యత నేను నిర్వర్తించిన అనుకుంటున్నా. అర్థమైంది అనుకుంటున్నా. ఎవరినైనా ప్రొఫెషనల్స్ గురించి కొన్ని మాట్లాడడం జరిగింది. ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే ఐయామ్ సారీ. ఎందుకంటే మాట్లాడింది అన్ని నిజాలే. అబద్దాలైతే కాదు. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా గ్రేట్ అప్‌లైన్‌కి థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీర్వాదం నాకుంది కాబట్టే నేను షైన్ అవుతున్నాను సార్. థాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ది హోస్ట్ అండి. థ్యాంక్ యూ